హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నందూస్ కుకింగ్ వరల్డ్. నా స్టైల్లో కొత్త కొత్త రెసిపీస్ మీకు పరిచయం చేయడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇందులో మీకు ద బెస్ట్ రెసిపీస్ పరిచయం చేయబోతున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా రెసిపీస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మన ఫస్ట్ రెసిపీ ద బెస్ట్ చికెన్ ఫ్రై. లెట్స్ స్టార్ట్. అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసుకొని ఒక 100 ml వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 చిన్న బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలి. ఇవి అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోవాలి. చికెన్ మొత్తం ఆయిల్లో వేసుకొని బాగా కలిసేలాగా ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నీళ్ళు వచ్చి ఉంటాయి. మనం ఎక్స్ట్రాగా చికెన్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతాయి ఈ చికెన్ ఫ్రై చేయడానికి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అప్పటికప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క 5 minutes మూత పెట్టాలి. ఆఫ్టర్ 5 minutes మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక 2 యాలక్కాయలు పౌడర్ చేసి వేసుకోవాలి. ఇదే టైంలో హోమ్ మేడ్ కారం పొడి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా పుదీనా ఆకులు కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పుదీనా ఆకులు వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకోవాలి. ఆఫ్టర్ 2 minutes ఈ కలర్లోకి, ఈ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. అంతేనండి, వి ఆర్ డన్. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, చికెన్ ఫ్రైని అయితే మా వారికి వడ్డించేశాను. తిని చూసి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అన్నారు. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.